కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భూమి లేని వ్యవసాయ నిరుపేద కార్మికులందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పూర్తి చేసిన కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుందని అన్నారు. ఈ పథకంలో కేవలం ఉపాధి కూలీలను మాత్రమే తీసుకుంటామని అనడం సరికాదు కాదని అన్నారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కార్మికులు 40 లక్షల మంది ఉంటే కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామనడం నిరుపేదలను పథకానికి దూరం చేయడమేనని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆధారంగా తీసుకుంటే మున్సిపాలిటీ పట్టణాలలో ఉండే పేదలు ఈ పథకానికి దూరమైతారని అన్నారు. గ్రామ వార్డు సభలు నిర్వహించి భూమి లేని వారిని గుర్తించి వారికి భూమి లేని కార్డు ఇవ్వాలని సూచన చేశారు. ప్రభుత్వ నిబంధనలను సవరించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులైన నిరుపేదలకు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు దండంపల్లి సరోజ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, తెలంగాణ చేతివృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, ఐద్వ జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారిలు పాల్గొని వ్యవసాయ కార్మికులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్రకుమార్, మండల అధ్యక్ష కార్యదర్శులు గోలి నరసింహ, కట్ట అంజయ్య, ఉప్పల గోపాల్, తెలకపల్లి శ్రీను, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ పేద కుటుంబాలకు 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేటికి ఆయన ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. నిర్లక్ష్యమే కాదు, దీన్ని వెంటనే హామీని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలతో కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు ఎన్నికల ముందు వ్యవసాయ పేదలకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలి. అమల్లో భాగంగా మీరు షరతులు పెడతా ఉన్నారు. ఉపాధి హామీకి లింకు చేసిర్రు. ఉపాధి హామీలో 100 రోజులు పూర్తయిన కుటుంబాలకు మాత్రమే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఇది దారుణం, అన్యాయం. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పలేదు, ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి ఈ రోజులు షరతులు విధించి ఆ 12,000కు వ్యవసాయ పేదల్ని దూరం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకు ఉపాధి హామీ ద్వారా సరైన పనులు దొరకడం లేదు. పనులు చేసినా వేతనాలు పడతలేదు. ప్రతి కుటుంబానికి 100 రోజులు కల్పించాలనే ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది లింకు చేయొద్దు. 100 రోజులతో సంబంధం లేకుండా భూమి లేని వ్యవసాయ పేదలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కోటి ఆశలతో గత ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేసిందని, మీరు అధికారంలోకి వస్తే వ్యవసాయ పేదల బతుకుల్లో మార్పు వస్తుందని, ఉపాధి పనులు దొరుకుతాయని పెద్ద ఎత్తున ఆశించడం అనేది జరిగింది. కానీ మీరు వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తున్నా నేటికి అది అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ప్రతి వ్యవసాయ పేద కుటుంబానికి 12,000 రూపాయలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం లోపల కూడా మీరు వెంటనే ప్రతి కుటుంబానికి 12,000 ఇవ్వాలి. అట్లాగే రేషన్ సరుకులు 16 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ ద్వారా అందించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా సెంటర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ కార్మికులకు ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.
హామీ ఇవ్వడం వరకే తప్ప అమలు చేయలేదు. వెంటనే 12,000 రూపాయలు అమలు చేయాలి. అమలు చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పడం కూడా జరిగింది. 6 గ్యారంటీలో కూడా ఒకటి ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు అదొకటి సంతోషకరం అమలు చేయడం. అట్లాగే ప్రతి మహిళకు కూడా 2,500 అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 2,500 కూడా చెప్పడం వరకే తప్ప అది అమల్లోకి రాలేదు. మిగతా ఈ గ్యాస్ అయినా తర్వాత ఉచిత కరెంట్ అయినా అది కొంత మేరకే అమలు జరిగింది. అది మిగతా వాళ్ళకు కూడా అందరికీ అమలు జరిగేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30 లక్షల మంది వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 12,000 రూపాయల హామీని షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎవరు కూడా తమకు బంజరాయిల్స్లో బంగ్లా ఇవ్వమని కానీ ఏసీ రూముల్లో కూర్చోబెట్టి లక్షల రూపాయలు ఇవ్వమని కానీ ఎవరు అడగలేదు. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ చెమటను ధారపోస్తున్నటువంటి పేదలుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పట్టణ కేంద్రాల్లో ఉపాధి హామీ లేకపోవడం వల్ల ఇలా ఒంటరి మహిళలు, వ్యవసాయ కార్మికులు, పేదలు ఇళ్లల్లో పనులు చేసి అడ్డాల మీద పనిచేసి అనేక అవమానాలకు, ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పట్టణ కేంద్రాల్లో కూడా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీని అమలు చేయాలి. పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా ఈరోజు ఈ 12,000 రూపాయల వృత్తిని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆ రకంగా వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించేటువంటి ఉద్యమాల్లో, పోరాటాల్లో ఒక కార్మిక సంఘంగా సిఐటియుగా మేము కూడా భాగస్వాములు అవుతాం, వాళ్ళకు అండగా ఉంటాం. ఈ డిమాండ్ని వెంటనే ప్రభుత్వం పరిశీలించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాము. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని, అదే సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగానికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా, రుణమాఫీ, తర్వాత ఇతర హామీలను కూడా అమలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి 12,000 రూపాయలు, అదే రకంగా వ్యవసాయ కార్మికులకు గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం తీసుకునేటువంటి పోరాటాల్లో మా రైతు సంఘంగా వాళ్ళకి అండగా ఉంటూ ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని సమస్య పరిష్కారం అంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.